హాయ్ గైస్, ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫ్రీ పథకాలు అన్నమాట. ఫ్రీ స్కీమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనే మన దేశంలోనే ఫ్రీ స్కీమ్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల మనకు కలిగే నష్టాలు అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఫ్రీ స్కీమ్స్ వల్ల అందరికీ లాభం కలుగుతుంది, ఫ్రీగా అమౌంట్ ఇస్తున్నారు, మనకి ఫ్రీగా పథకాలు ఇస్తున్నారు అని భావిస్తున్నారు ప్రజలు. కానీ దీనివల్ల ఏంటంటే మనకి నష్టం ఏర్పడుతుంది అన్నమాట. నష్టం ఎలాగ ఏర్పడుతుంది నేను ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికి ఎగ్జాంపుల్ గా మనం పక్కన ఉన్న దేశం శ్రీలంకని తీసుకుందాం అనమాట. శ్రీలంకలో అన్ని ఫ్రీ, ఫ్యూల్ ఫ్రీ, ఏంటి ఎలక్ట్రిసిటీ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ. ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వడం వల్ల దానికి ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టవలసిన అమౌంట్ కూడా గవర్నమెంట్ దగ్గర లేదనమాట. లేకపోవడం వల్ల క్వాంటిటీ లేకపోతే ఎడ్యుకేషన్ మనకి ఎందుకు యూజ్ అవ్వదు. ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చినా సరే మనకి ఎందుకు అవసరం ఉండదు. ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చినా సరే అది క్వాంటిటీ కూడా ఉండాలన్నమాట. ఆ దేశం ఎకానమీ దెబ్బతిన్నదన్నమాట. ఇలాగా మెయిన్ ఇలా ఫ్రీ స్కీమ్స్ గురించి మన దేశంలో కూడా అన్ని ఫ్రీ ఫ్రీ అంటే ప్రజలు బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఎప్పటికన్నా మనకే నష్టం. ఎలా నష్టం అంటే ఇప్పుడు మనకి ట్యాక్స్ పేయర్స్ అందరూ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఆ మనీ మనకి సర్క్యులేట్ చేస్తుంది మనీ. ఇలా మన ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం వల్ల ప్రజలు కూడా బద్దకస్తులుగా మారిపోతున్నారు అనమాట. పనిలోకి వెళ్ళడం మానేస్తున్నారు. దీనివల్ల అంటే అలవాట్లకు కూడా గురి అవుతున్నారు అనమాట. మద్యం ఎక్కువగా తాగడం అలాంటి అలవాట్లకు గురి అవడం వల్ల సోమరపోతులుగా తయారవుతున్నారు. వర్క్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి ఇలా ఇచ్చి ఫ్రీ స్కీమ్స్ ఇచ్చి మన దేశం కూడా శ్రీలంకలాగా అవ్వకుండా చూసుకోవాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్రీగా ఇచ్చిందంటే మనకి అభివృద్ధి కాదు. అది అభివృద్ధి అంటే వేరే విధంగా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, విద్య, క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అన్నదే మనకి డెవలప్మెంట్ అని గుర్తించండి ఫ్రెండ్స్. ఫ్రీ స్కీమ్స్, ఫ్రీగా డబ్బులు ఇవ్వడం అన్నది ఎప్పటికైనా మన దేశాన్ని పేదరికంగా మారుస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియదు.